హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే ఊటీ నుంచి కోయంబత్తూర్ అయితే బయలుదేరిపోతున్నామండి. సో మార్నింగ్ చక్కగా రూమ్లో హాట్ వాటర్తో స్నానం అదంతా కూడా చేసేసి రూమ్లోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తెప్పించేసుకుని తినేసి ఇంకా ఊటీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఊటీ బస్ స్టాండ్లో రెడీగా కోయంబత్తూర్ బస్ అదంతా కూడా రెడీగా ఉందండి. అండ్ బస్ ఎక్కిన వెంటనే ఒక 2 minutesలోనే బస్ కూడా మూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ 9కా ఊపులో ఉన్నది కానీ సో ఘాట్ అదంతా కూడా కొంచెం మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసింది కదా, కొంచెం ఘాట్ మొత్తం ఎక్కువసేపు ఉండడం మూలన ఒక 2-3 వామిటింగ్స్ అదంతా కూడా బస్సులో చేసేసుకుందండి. కొంచెం పడలేదు ఘాట్ అదంతా కూడా అని, కొంచెం నీరసంగా అయితే అనిపించిందంట. అండ్ మేము కోయంబత్తూర్ అయితే వచ్చేసామండి. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే ఇంకా 11:30 12 ఆ టైం అయితే అవుతుంది. ఎక్కేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ ఆ యొక్క కోయంబత్తూర్ నుంచి ఊటీ దిగేటప్పుడు అయితే కొంచెం ఆబ్వియస్లీ కొంచెం తక్కువ టైమే పడుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ నీరసంగా ఉంది మమ్మీ అంటే సరే అని చెప్పేసి తగ్గిపోతుందమ్మా అని చెప్పేసి వాటర్ అదంతా కూడా పట్టించాను. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ కోయంబత్తూర్ నుంచి ఈషాకి అయితే ఇంకా ఆటో అదంతా కూడా బుక్ చేశారు. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ 9కి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్గా అయితే ఉన్నదని ఇంకా వద్దు డాడీ, కారు ఆటో అయితే ఓపెన్గా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆటో బుక్ చేయమన్నది. సో ఆటో అదంతా కూడా బుక్ చేసుకుని ఇంకా ఈషా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈసారి అయితే ఈషాకి 1 day స్టేయింగ్కి అయితే మేము ఉందామని చెప్పేసి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే రూమ్ అవన్నీ కూడా బుక్ చేసేసారు. అండ్ ఇదనమాట ఎంట్రన్స్ గేట్. ఈషాలో ఏంటంటే మనకి శివుడిది బ్లాక్ కలర్ విగ్రహం అదంతా కూడా ఉంటుంది కదండి. యాక్చువల్లీ దీని లోపల ఎంట్రీ లోపలే ఉంటుందని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ యొక్క ఎంట్రీ ఆపోజిట్లో కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి ఆ యొక్క శివుడు ఐడల్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ యొక్క ప్లేస్ నుంచి అలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వచ్చిన వెంటనే ఇది ఒక రిసెప్షన్లా అయితే ఉంటుందండి, హెల్ప్ డెస్క్ లాగా. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ అదంతా కూడా బుక్ చేసేసారు. ఆన్లైన్లోనే రూమ్ అదంతా కూడా బుక్ చేసుకోవాలండి, డైరెక్ట్గా రూమ్ తీసుకోవడానికి అయితే ఇక్కడ కుదరదు. సో ఇక్కడ అయితే బ్రహ్మపుత్రాలో అయితే మాకు రూమ్ అదంతా కూడా అలాట్ చేశారు. 1 day స్టే అని చెప్పి ఉన్నాము. సో ఇంక ఇక్కడ అయితే రూమ్ మనం తీసుకుంటే అలా చేతికైతే ట్యాగ్ అదంతా కూడా వేసేస్తూ ఉంటారనమాట. సో మేము ఆ రూమ్ అదంతా కూడా ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేటప్పటికల్లా 1:30 టైం అయితే అయిపోయిందండి, ఆఫ్టర్నూన్. సో ఇంక ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా అక్కడ ఏంటంటే రైస్ ఐటెం అయిపోయింది. ఇంకా అక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా లైక్ పఫ్, ఇంకా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. టీ, కాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ రైస్ ఐటెం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా అప్పటికే ఏంటంటే 9కా కొంచెం నీరసంగా ఉన్నది కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఫుల్గా అయితే తినలేదండి. ఫ్రెంచ్ ఫ్రైస్ని పఫ్ అదంతా కూడా మళ్ళీ ప్యాక్ చేసేసుకుని ఇంక ఇప్పుడైతే రూమ్కి అదంతా కూడా వెళ్ళిపోతున్నాము. లైక్ ఫ్రూట్స్ నేను 9కి అయితే తిన్నాము. ఇంకా ఏంటంటే వాళ్ళ డాడీ కొంచెం ఐస్ క్రీమ్ అదంతా కూడా తినేసి ఫ్రెంచ్ ఫ్రైస్, పఫ్ అదంతా కూడా ఇంకా రూమ్కి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా అలాట్ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే వెళ్ళడానికి ఇలాంటి చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా ఇదైతే ఎక్కిస్తే మన రూమ్ దగ్గర వరకు వాళ్ళు తీసుకుని అయితే వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. సో లగేజ్ అదంతా కూడా వెనకాతలు పెట్టేసుకోవడం వలన ఫ్రీగా అయితే ఉన్నది. సో ఇంక ఇక్కడ అయితే మాకు అలాట్ చేసిన లాడ్జ్కి అయితే వచ్చేసామన్నమాట, బ్రహ్మపుత్ర. సో ఇక్కడ అయితే మా హస్బెండ్ లైక్ నేమ్ అలాగే మా యొక్క ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపిస్తే మాకు రూమ్ అదంతా కూడా ఇచ్చేసారు. అండ్ ఇవన్నీ కూడా ఒక 2 years బ్యాకే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అండి, చాలా కొత్తగా అయితే ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నది. అండ్ ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉన్నానండి, ఈషా ఈ మధ్యన చాలా ఫేమస్ అయిపోయింది కదా, చూడాలి అనుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి అయితే ఇంకా 9కా బర్త్డే గురించి అని చెప్పి ఊటీ వెళ్ళాము. అలాగో కోయంబత్తూర్ వచ్చాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఈషాలో స్టేయింగ్ అని చెప్పేసి ఇంకా రూమ్ కూడా బుక్ చేసేసారు. అండ్ మొత్తానికి అయితే రూమ్లోకి అయితే వచ్చేసామండి. రూమ్ అదంతా కూడా చిన్నగా అయితే చూపించేస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్గా ఏంటంటే మొత్తం ఆ యొక్క కిటికీలు అంతా కూడా మెష్ అలాగే గ్లాస్ డోర్స్తో అయితే ఉన్నదనమాట. రూమ్లో అయితే 2 beds అవన్నీ కూడా ఇచ్చారండి. సో ఇదైతే నాన్ ఏసీ రూమ్, ఏసీ రూమ్ అయితే కాదు. సో ఇక్కడ అయితే ఒక చిన్న కబోర్డ్ లాంటిది, ఇనుపది కబోర్డ్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఇందులో బట్టలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. లోపల లాకర్ అదంతా కూడా ఇచ్చారండి. సెపరేట్గా బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఆ చిన్న ర్యాక్స్ లాంటివి అయితే ఇచ్చారు. అండ్ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా.
సో ఇక్కడ అయితే విండోస్లోంచి వ్యూ అదంతా కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇక్కడ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చూసారు కదా, ఈ యొక్క విండోస్ కూడా నెట్ అయితే ఉన్నది. సో నెట్ తీసేసిన తర్వాత ఇంకా ఇలా అయితే పెద్ద పెద్ద గ్లాస్ డోర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అవన్నీ కూడా ఇలా అయితే కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కొత్తగా కట్టడం మూలన చాలా నీట్గా అయితే ఉన్నాయి. వీళ్ళు రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగా నీట్గా భలే మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే ఉన్నది. చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. సో ఎవరన్నా సరే వచ్చారండి ఈషాలో, ఏమన్నా సరే స్టేయింగ్ అదంతా కూడా చేశారా? సో నేను ఇది ఫస్ట్ టైం అనమాట రావడం. సో చాలా మంచిగా అయితే అనిపించింది. బట్ మాకు రూమ్ అదంతా కూడా 3rd ఫ్లోర్లో అయితే ఇచ్చారండి. దానిపైన అయితే ఇంకా టెర్రస్ అనమాట. బట్ కొంచెం ఎండలు అవన్నీ కూడా ఎక్కువగా ఉండడం మూలన మేము రూముకి వచ్చే టైము 2:45 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా ఆ రూమ్కి వచ్చే టైంకి ఏంటంటే మాకు కొంచెం ఉక్కగా అయితే అనిపించిందండి. నైట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాం, కానీ నైట్ ఏంటంటే ఈ యొక్క ఈషా దాని పక్కనే వేలంగరే హిల్స్ అయితే ఉంటాయండి. సో ఇంకా అక్కడ నుంచి ఏంటంటే కొండ ప్రాంతం కదా, చాలా చల్లగా గాలి అదంతా కూడా బాగా వచ్చింది. విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నాము నైట్ పడుకునేటప్పుడు. అండ్ రూమ్కి వచ్చేసిన వెంటనే చూపించాను కదా, రూమ్ టూర్ అదంతా కూడా క్విక్గా అయితే చూపించేసాను. అండ్ అక్కడైతే వాటర్ బాటిల్ లాగా చూసారా, రాగిది మగ్గులా అయితే పెట్టి గ్లాసెస్ అవన్నీ కూడా పెట్టారు. అందులో వాటర్ అదంతా కూడా పోసి అయితే ఉంచారండి తాగడానికి అదంతా కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట. ఉన్న వాటర్ బాటిల్స్ అయినా సరే మనకి స్టీల్ వాటర్ బాటిల్ కానీ, కాపర్ వాటర్ బాటిల్ కానీ అలాంటివి ఉంటే మనకి ఆక్వా వాటర్వి ఉంటాయి అయితే అనమాట. అక్కడైతే మనం వాటర్ అదంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈవినింగ్ 4 ఆ టైం అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ యొక్క ఆదియోగి యోగా సెంటర్ దాంట్లోనే ఏంటంటే మేము సైట్ సీయింగ్ అదంతా కూడా చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. అండ్ రూమ్ దగ్గర నుంచి అయితే మనకి బుల్లక్ కార్ట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి. బుల్లక్ కార్ట్లో అయితే మేము వెళ్ళడం అయితే జరిగింది. లోపల అయితే మనకి ధ్యాన మందిరం అయితే ఉంటుందండి. మధ్యలో పెద్ద శివుడి విగ్రహం, అలాగే చుట్టూరా కూర్చుని అందరం ధ్యానం అదంతా కూడా చేసుకోవచ్చు. మినిమం ఒక 15 మినిట్స్ అన్నా సరే ధ్యానం అదంతా కూడా చేసుకోవాలండి. చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత దీని లోపల ఏంటంటే సూర్యకుందు, చంద్రకుందు అయితే ఉంటుందండి. మా హస్బెండ్ అయితే మగవాళ్ళు ఏంటంటే సూర్యకుందు దగ్గర స్నానాలు అవన్నీ కూడా చేస్తారు. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో అయితే ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్ దాని లోపల ఏంటంటే 3 శివలింగాలు అయితే ఉంటాయండి. ఆ లోపలికి వెళ్ళి చక్కగా ఆ శివలింగాలను టచ్ చేసి అభిషేకంలో అయితే కూడా చేసుకోవచ్చు. స్నానాలు అవన్నీ కూడా అక్కడే చేస్తారు మగవాళ్ళు సూర్యకుందు దగ్గర. చంద్రకుందు దగ్గర ఏంటంటే లేడీస్ అందరూ కూడా స్నానాలు అవన్నీ కూడా చేస్తారండి. నేనైతే ఇంకా స్నానం అదంతా కూడా ఏమీ చేయలేదు. మా హస్బెండ్ మటుకు ఇంక స్నానం అదంతా కూడా చేశారు. అవన్నీ కూడా వీడియోస్ అవన్నీ కూడా ఏమీ తీయలేదండి. లోపల అయితే వీడియోస్ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో బయట మన శివుడి స్టాట్యూ ఉంటుంది కదా, అదంతా కూడా మన వీడియోస్, రీల్స్ అవన్నీ కూడా ఎన్నన్నా సరే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేము వచ్చాము ఆదియోగి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇంకా మొన్న శివరాత్రి దగ్గర నుంచి మేము దిగిన రోజు 17th అనమాట, మార్చ్. సో ఆ రోజు వరకు సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ రోజు ఫైనల్ డే అండి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా. ఆ రోజు తంబి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇంక ఇక్కడ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఎగ్జిబిషన్లా కూడా పెట్టారనమాట. సో ఈ యొక్క ప్రతి సెలబ్రేషన్స్ రోజు చూడడానికి అని చెప్పేసి ఈషాలో స్టేయింగ్ చేసేవాళ్ళు, కోయంబత్తూరులో ఉండేవాళ్ళు, అలాగే ఈ యొక్క ఈషా అదంతా కూడా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉన్నదో. అసలు మాకు చైర్స్ అవన్నీ కూడా అసలు దొరకలేదండి. వీళ్ళందరూ కూడా ఎప్పుడో వచ్చి ఇంకా కూర్చునిపోయిన వాళ్ళు అనమాట. వెనకాతలంతా కూడా ఎగ్జిబిషన్ అదంతా కూడా కనిపిస్తుంది కదా. సో చిన్నగా అయితే రికార్డ్ చేశాను. ఆల్రెడీ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా శివుడిది అయితే మనకి లేజర్ షో అదంతా కూడా ఇంకా చూపిస్తారండి. చాలా చాలా అందంగా అయితే ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ 9th ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టారు కదా. సో ఇంకా ఏదన్నా రైడ్ ఎక్కుతాను డాడీ అంటే ఇంక వాళ్ళ డాడీ అయితే ఇంకా ఈ యొక్క స్కూటర్స్ ఏదో రైడ్ ఉంటే అదైతే ఎక్కించారు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. అలాగే తక్కువసేపు కాదండి, చాలాసేపు ఎక్కువసేపు అయితే ఇంకా తిప్పడం అయితే జరిగిందనమాట. సో చిన్నపిల్లలకు ఆబ్వియస్లీ ఇలాంటివి గేమ్స్ అవన్నీ కూడా చూస్తే రైడ్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది కదా. సో ఇంకా మేము ఏంటంటే దాన్ని ఏవో ఒక 2-3 రైడ్స్ అవన్నీ కూడా ఎక్కించేసి లేజర్ షో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మేమైతే నైట్ టైం కదండి చూడడము. సో ఇంకా చాలా మంచిగా అయితే అనిపించింది. మార్నింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము.
సో చూసారు కదండి, లేజర్ షో అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. లేజర్ షో స్టార్ట్ అవ్వకముందే ఏంటంటే అనౌన్స్మెంట్ చేశారు. సో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు కదా షో అదంతా కూడా బిగిన్ అయ్యేటప్పుడు. సో మొబైల్ ఫోన్స్ అవన్నమాట, ఇక్కడ మీకు కళ్ళ ఎదురుగుంట కనిపిస్తుంది కదా విగ్రహం కింద చిన్న చిన్న లైట్స్ అవన్నీ కూడా అందరివి మొబైల్ ఫోన్స్లో క్యాప్చర్ చేస్తున్నారనమాట ఈ యొక్క లేజర్ షో అదంతా కూడా. సో ముందే అనౌన్స్ చేశారండి, మొబైల్స్తో క్యాప్చర్ చేసుకోండి వీడియో, బట్ ఫ్లాష్ లైట్స్ ఎవరు ఆన్ చేయొద్దని చెప్పేసి అన్నారు. సో అందరూ కూడా ఈ యొక్క వీడియో అదంతా కూడా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటున్నారండి. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు అప్పటికప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే నేను మీకు అప్లోడ్ చేసేసాను. ఎవరైనా సరే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి తేజు క్రియేటివ్ థాట్స్ అనేది ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసినట్లయితే నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ప్రొవైడ్ చేసేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా ఎంత అందంగా అయితే ఉన్నదో. ఇలాగా మీకు డైరెక్ట్గా ఇలా వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా అందంగా అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ అర్ధనారీశ్వరులు కూడా కనిపించారు కదా. సో దగ్గర నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైనే టైం అదంతా కూడా పట్టిందండి లేజర్ షో అదంతా కూడా చూడడానికి. అండ్ మేమైతే ఫుల్గా అయితే లేము, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండి ఇంకా రిటర్న్ అయిపోయి ఇంక వచ్చేస్తున్నాము అండ్ రూమ్కి. ఇంకా దారిలో అయితే కొంచెం స్నాక్స్లో అయితే తినేసి ఇంకా ఇప్పుడైతే రూమ్కి అదంతా కూడా వెళ్ళిపోతున్నామండి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇదంతా కూడా ఏంటంటే భిక్షా హాల్ అనమాట. సో మనకి ఈ యొక్క రూమ్లో స్టేయింగ్ చేస్తూ ఉంటారు కదండి, సో వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ భోజనం అదంతా కూడా ఫ్రీగా అయితే పెడుతూ ఉంటారు. బట్ ఏంటంటే టైమింగ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. మార్నింగ్ 9:30 అలాగే 10, 10:30 ఆ టైంకి మొత్తం 3 సిట్టింగ్స్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే బ్రంచ్ అంటూ ఉంటారండి. అలాగని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, అలాగని ఆఫ్టర్నూన్ లంచ్ కాకుండా మిడిల్లో పెడతారు కాబట్టి దాని పేరు బ్రంచ్ అన్నట్టు ఉంటారనమాట. సో లోపల ఫుడ్ అదంతా కూడా చాలా డిఫరెంట్ ఫుడ్ అండి. అండ్ నేను ఆ యొక్క స్టాట్యూ అదంతా కూడా చూసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడ వరకు ఆ యొక్క బ్యాటరీ కార్లో ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు అయితే వచ్చాము. అండ్ దాని తర్వాత మనకైతే బస్సెస్ కూడా ఇంకా రెడీగా అయితే ఉంటాయండి రూమ్ వరకుని. సో ఇక్కడ బుల్లక్ కార్ట్స్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, ఇలాంటి బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ మొత్తానికి అయితే రూమ్కి అదంతా కూడా వచ్చేసి ఇంకా పడుకుండిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ మార్నింగ్ లేచేటప్పటికల్లా వ్యూ అదంతా కూడా బయట కాటేజ్ నుంచి ఎలా ఉన్నది ఇక్కడ మా హస్బెండ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. నేను నాయనక ఫుల్గా పడుకున్నామండి. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కొంచెం వేడిగా ఉన్నది కానీ. సో ఇంకా నైట్ అయితే ఫుల్గా విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నాము. దోమలు రాకుండా ఎలాగో నెట్ అవన్నీ కూడా ఇచ్చారు కాబట్టి నెట్ అదంతా కూడా క్లోజ్ చేసేసుకున్నామండి. అసలు ఒక్క దోమ కూడా లేదు. పక్కనే వేలంగిరి హిల్స్ అని చెప్పేసి అన్నాను కదండి, అక్కడ నుంచి చల్లగా గాలి అదంతా కూడా చాలా మంచిగా అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, మేము దుప్పటి కూడా కప్పుకుని అయితే పడుకుండిపోయాము. సో ఒక 3 రోజుల నుంచి ఏంటంటే ఫుల్గా జర్నీలు కదా. సో ఇంకా ఈ రోజు అయితే నిద్ర అదంతా కూడా చాలా బాగా అయితే పట్టిందండి. అండ్ బయట అదంతా కూడా ఇంకా మా హస్బెండ్ ఇంకా లేచిపోయి ఎలా ఉన్నది అదంతా కూడా జస్ట్ చిన్నగా అయితే వీడియోస్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ప్రతి రూమ్ బయట ఏంటంటే మనకి షూ ర్యాక్ అదంతా కూడా ఉంటుందండి. చెప్పులు అవన్నీ కూడా రూమ్ లోపల కాకుండా బయటే విప్పేసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అసలు డిస్టర్బెన్స్ ఉండదండి, ఎవరిని చూసినా సరే చాలా కామ్గా అయితే ఉంటుంది. ఎవ్వరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువగా గట్టిగా మాట్లాడడం కానీ ఏమి ఉండదు. సో వీలైనంత వరకు చాలామంది మెడిటేషన్ చేసుకుంటూనే ఉంటారండి, ధ్యానము అలాగే సూర్య నమస్కారాలు అన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. చాలామంది ఏంటంటే ఒక వారం రోజులు అన్నట్టు 4 రోజులు అన్నట్టు స్టేయింగ్కి అయితే వస్తున్నారు. బట్ మేమైతే ఈసారి ఒకరోజు స్టేయింగ్ అనే వచ్చామండి. అండ్ మేము లేచిన తర్వాత ఇంక నాయనకాకి ఏంటంటే ఇంకా తను ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము ఆ యొక్క శివుడిది స్టాట్యూ ఆదియోగి స్టాట్యూ అదంతా కూడా నైట్ టైం చూసాం కదా, మార్నింగ్ టైం చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఏంటంటే చాలామంది వీడియోస్ రీల్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి. సో ఇన్స్టాగ్రామ్లో ఇంకా రీల్స్ ఏమన్నా పెడితే బాగుంటాయి కదా అని చెప్పేసి రీల్స్ అవన్నీ కూడా చేయడానికి అని చెప్పేసి మార్నింగ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. అండ్ అక్కడికి వెళ్ళే ముందు ఏంటంటే ముందుగా జ్ఞానలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు మెడిటేషన్ అదంతా కూడా చేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. మార్నింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మా రూమ్స్ దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇలా క్రీపర్స్ లాగా అయితే ఉంటే బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అలా నైన్కి చూపిస్తే అవి ఫ్లవర్ అదంతా కూడా తెంపింది. నైని తిడతారు నైనే అనేటప్పటికల్లా అది కొంచెం భయపడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మనకైతే అక్కడ అవైలబుల్ అయితే ఉండదండి. మనకి త్రూ ఆరో ద్వారా
మనకి వాటర్ అదంతా కూడా ఫిల్ చేసుకోవాలి వాటర్ బాటిల్స్తో అయితే. సో ఇంకా మేము ఆ యొక్క కాటేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ యొక్క బ్యాటరీ కార్ అదంతా కూడా రెడీగా అయితే ఉన్నది. బట్ ఇద్దరికి ముగ్గురికి అయితే వెంటనే తీసుకుని వెళ్ళరండి. ఆ బ్యాటరీ కార్ అదంతా కూడా ఇంతమంది లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కేస్తే ఇంకా వెంటనే మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు. లక్కీగా ఏంటంటే మేము ఇలా కిందకి దిగి బ్యాటరీ కార్ ఎక్కేమో లేదో ఒక ఫ్యామిలీ అయితే ఎక్కిస్తారనమాట. సో ఇంక వెంటనే మేము ఆ యొక్క ధ్యాన మందిరం దగ్గరికి అయితే వెళ్ళిపోయి మెడిటేషన్ అదంతా కూడా ఇంకా చేసేసుకున్నాము. అక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. మెడిటేషన్ అవన్నీ కూడా బాగా అలవాటు ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతూ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఒక టెంపుల్ అట్మాస్ఫియర్లో అయితే ఉండదండి. చాలా కామ్గా అదొక పాజిటివ్ వైబ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో ఏంటంటే స్కూల్ కూడా ఉన్నదండి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూల్ కాలేజ్ అదంతా కూడా ఉన్నదన్నమాట. సో ఇంకా ఇక్కడ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా ఈ యొక్క బ్యాటరీ కార్ అదంతా కూడా ఎక్కి అయితే మాతో పాటు వస్తున్నారు. ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నది టీచర్ అండి. ఇక్కడ స్కూల్ అని చెప్పేసి అన్నాను కదా, స్కూల్లో వర్క్ చేస్తున్న ఆవిడనమాట. అండ్ ఈ యొక్క అట్మాస్ఫియర్ అదంతా కూడా మీరు చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నదో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు అనమాట. చెప్పాను కదా, ఈ యొక్క ఈషా దాంట్లోనే స్కూల్ కూడా ఉంది, కాలేజ్ ఉంది అని చెప్పేసి అన్నాను కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి ఉన్నారండి. ఇంకా వీళ్ళ యూనిఫామ్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. సో బాగుంది కదా, మీరు చూస్తారు కదా అని చెప్పి షూట్ చేశాను. అండ్ మేమైతే జాన్ మందిర్కి వెళ్ళిపోయి మెడిటేషన్ అదంతా కూడా చేసేసుకున్నాము. అండ్ ఇంకా ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంక వచ్చేసిన తర్వాత ఆపోజిట్లోనే మనకి ఆ యొక్క ఆదియోగి స్టాట్యూ అయితే ఉంటుంది. సో నైట్ చూపించాను కదా వ్యూ అదంతా కూడా. బయటకు వచ్చేటప్పటికల్లా రెడీగా బుల్లకాట్ అయితే ఉన్నదండి. బుల్లకాట్ ఎక్కడం కూడా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్లో అయితే ఉన్నది. మనం లోపల రూమ్ అదంతా కూడా స్టే చేసినప్పుడు లోపల బుల్లకాట్స్ అలాగే బ్యాటరీ వెహికల్స్ బస్సులు అవన్నీ కూడా ఎక్కాం కదా, అవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీ అండి. సో ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి ఇప్పుడు ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్తునేటప్పుడు కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే మనకి బ్యాటరీ వెహికల్స్ అలాగే ఇలా బుల్లకాట్స్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఇది ఫ్రీ కాదనమాట. పర్ హెడ్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారండి. సో తక్కువే కదా. ఇక్కడ బుల్లకాట్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా చాలా మంచిగా అయితే ఉన్నదండి. దీని ద్వారా కూడా కొన్ని రీల్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ వెహికల్కైనా చాలా తక్కువ సౌండ్ అండి. హార్న్ అదంతా కూడా. బుల్లకాట్ అనుకోండి పైన ఒక చిన్న గంట అదంతా కూడా కట్టారు. బ్యాటరీ వెహికల్స్ అంటే మీకు ఆబ్వియస్లీ తెలిసింది, అసలు సౌండ్ అనేది ఉండదు. అండ్ లోపల తిరగడానికి కూడా వీలైతే మనకి రెంటెడ్లో లైక్ స్కూటీస్ లాంటివి కూడా ఉంటాయండి. ఎలక్ట్రిక్ స్కూటీస్ అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. బట్ మేమైతే అవేం తీసుకోలేదు. అండ్ మొత్తానికి అయితే ఆదియోగి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎండ అదంతా కూడా ఎంత డైరెక్ట్గా తగులుతూ ఉన్నదో కాళ్ళు అయితే కాలిపోతూ ఉన్నాయన్నమాట. దేవుడు కదండి, సో దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అయితే చెప్పులు అవన్నీ కూడా బయట ఇప్పేసి రావాలి కదా. సో ఇంకా అక్కడ సైడ్ ఇప్పేసి ఇంకా ఈ యొక్క ఫ్లోర్ మీద నడుస్తూ ఉంటే కాళ్ళు అయితే విపరీతంగా అయితే కాలుతూ ఉన్నాయన్నమాట. సో నాయనక కాళ్ళు కాలుతున్నాయంటే ఇంక వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు. సో ఇంకా చూసి ఆ యొక్క శివుడి దర్శనం అదంతా కూడా చేసుకున్నా అండి. నైట్ కన్నా మార్నింగ్ అయితే ఇంకా అందంగా అయితే అనిపించింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే అనిపించింది అనమాట. అక్కడ ఆదియోగి స్టాట్యూ అదంతా కూడా చూసేసి ఇంకా మేమైతే బ్రంచ్కి అయితే వచ్చేసామండి. అండ్ ఫుడ్ అని చెప్పేసి అన్నాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి సో మధ్యలో ఉంటుంది అనమాట బ్రంచ్ అనేది. సో అక్కడ ఫుడ్ అదంతా కూడా తిన్నాము. రూమ్స్లో ఉండే వాళ్ళకి ఆ యొక్క బ్రంచ్ తినే ఫెసిలిటీ అదంతా కూడా ఉంటుందండి, ఫ్రీ ఆఫ్ కాస్టే. చాలా డిఫరెంట్ ఫుడ్ అనమాట. ఆ రోజు మాకు ఏంటంటే సోక్ చేసిన పల్లీలు అలాగే కొంచెం రైస్, కోఫ్తా కర్రీ, టమాటో రసము, అలాగే మనకి చూడండి తాటి బెల్లం నువ్వులు వేసి తయారు చేసిన ఒక స్వీట్ ఐటెం అయితే పెట్టారండి. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా పొట్లకాయ కొబ్బరి అవన్నీ కూడా వేసి ఒక పోపు కూరలో అయితే పెట్టారు. అండ్ దాంతోపాటు ఏంటంటే స్టార్టింగే మనకి ఒక పెద్ద పుచ్చకాయ ముక్క అయితే ఇచ్చారండి. సో ఇంకా అదంతా కూడా తినేటప్పటికి ఫిలప్ అయిపోతుంది అనమాట మన టమ్మీ అదంతా కూడా. అండ్ ఫుడ్ అదంతా కూడా తినేసిన తర్వాత ఎవరి ప్లేట్స్ అవన్నీ కూడా వాళ్ళే వాష్ చేసేసుకోవాలి. ఇంక ఫుడ్ అదంతా కూడా తినేసిన తర్వాత కొంతసేపు రూమ్కి వెళ్ళి ఇంకా లగేజ్ అదంతా కూడా సర్దీసుకుని ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా రూమ్ అదంతా కూడా వెకేట్ చేసేసి చెక్అవుట్ చేసేసి ఇప్పుడు క్యాబ్ అదంతా కూడా బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే క్యాబ్ కాబట్టి ఒక 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోయామండి. సో ఇంకా అదనమాట. సో మాకు ట్రైన్ అయితే కోయంబత్తూర్లో 4 o'clock అండి. సో ఇంకా మాకేంటంటే ఒక ½
అవర్ ముందే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేమేమనుకున్నాం ఏంటంటే మేము ఆ రోజు మార్చ్ 18th అనమాట. కోయంబత్తూరులో ఏంటంటే మోడీ గారిది లైక్ రోడ్ షో అదంతా కూడా ఉన్నదండి. ఏమన్నా ట్రాఫిక్ జామ్ అదంతా కూడా అవుతుందేమో అని చెప్పేసి ముందుగానే స్టార్ట్ అయ్యాం, కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అదంతా కూడా ఏమీ అవ్వలేదు, ప్రశాంతంగానే వెళ్ళిపోయాము. అండ్ ఇవన్నీ కూడా మేము రూమ్ స్టే చేసాం చూడండి, అలాంటి రూమ్స్ అనమాట. సో కాటేజెస్ మొత్తం కూడాని. అండ్ బయట అయితే ఇంకా మొత్తం ఇలాగ అరటి చెట్లు అలాగే కొబ్బరి చెట్లు అవన్నీ కూడా బాగా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఇదంతా కూడా వాళ్ళ ప్రాపర్టీ అనమాట. అండ్ మొత్తానికి అయితే ఆన్ టైంకి ఇంక స్టేషన్కి అయితే వచ్చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసామండి. ఇంకా ట్రైన్ కూడా రెడీగా వచ్చేసి ఉన్నది. ఇంకా మేము ఎక్కేసామన్నమాట ట్రైన్ అదంతా కూడా. సో అదండి ఈరోజు వీడియో. మొత్తానికి ఇంకా 9కా బర్త్డే గురించి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుని ఇంకా ఊటీ అయితే వచ్చాము. అలాగే కోయంబత్తూరులో ఇంకా ఈ యొక్క ఆదియోగి స్టాట్యూ అదంతా కూడా చూడగలిగాము. చాలా మంచిగా అయితే అనిపించింది. ఎవరన్నా సరే వెళ్ళకపోతే ఖచ్చితంగా డైరెక్ట్గా రూమ్లో ఉండేటట్టు అయితేనే వెళ్ళండి, బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. అండ్ అక్కడ ఏంటంటే చిన్నగా షాపింగ్ చేశాను. అండ్ ఏంటంటే ఉంగరం చూపించాను కదా, అక్కడ షాపింగ్ అయితే ఉన్నదండి లోపల రూమ్ స్టే చేసే వాళ్ళకి. అక్కడ కూడా ఆ యొక్క రింగ్ అదంతా కూడా తీసుకున్నాను. ఒక స్నేక్లా అయితే ఉంటుంది. ఆ రింగ్స్లో కూడా కాపర్లో అయితే ఉంటుంది, సిల్వర్లో అయితే ఉంటుంది, గోల్డ్లో కూడా ఉంటుంది. నేను సిల్వర్లో తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ నా సైజ్ అయితే లేదు, అందు గురించి అని చెప్పి కాపర్లో అయితే తీసుకున్నాను. అదనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.